ఇవ్వండి బొచ్చుకోటయ్య స్వామి ఆలయం కాడి నుంచి కిందకి వెనక వైపుకి దిగుతున్నాం. ఇందాకేంది మనం అటువైపు నుంచి ఎక్కాము. ఇప్పుడు అందరూ ఎక్కేది అక్కడ దాకే బస్సుల దాకా వచ్చి అక్కడి నుంచి కిందకి దిగిపోతారు. మనం అక్కడి నుంచి ఆ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇప్పుడు మూడో స్వామి దగ్గరికి వెళ్తున్నాము. 2 స్వాములు అయిపోయినాయి. మొత్తం మూడు కొండల్లో 3 గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 3వ గుడి. ఇక్కడ చూడండి, మీకు ఎలా ఉంది దారి. నడవటానికి కూడా కాళ్ళు చేతులు వణికిపోతాయి, ఆ రేంజ్లో ఉంటాయి. అలాంటి ప్లేస్లో మనం ఇప్పుడు అడ్వెంచర్ చేస్తున్నాం. కనబడుతుందా? ఇవ్వండి, మొత్తం గడ్డి మొత్తాన్ని తగలబెట్టినట్టున్నారు, లేకపోతే అవి తగలబడ్డాయో తెలియదు. దారి చూసారు ఎట్టుందో. ఏమాత్రం జారినా ఏదో ఒక ఎముగ్గానే ముక్కులు పళ్ళు మొత్తం ఊడిపోతాయి, తలకాయ పగిలిద్ది. అలాంటి దారి ఇది. కానీ నేను సక్సెస్ఫుల్గా 3 సార్లు దిగాను ఈ దారిలో. ఇది 4వసారి. చాలా వాటికి చెప్పులు లేకుండా వస్తారు. అది కరెక్ట్ పని కాదు. చెప్పులు వేసుకొనే రావాలి. ఎందుకంటే ఇది వెళ్ళడమే కష్టం అనుకుంటే, ఇప్పుడు చెప్పులు లేవు అనుకోండి, కాళ్ళు మొత్తం బొబ్బలు కట్టిపోయి మొత్తం గుచ్చుకుపోయి చాలా ఇబ్బంది పడతారు. అందుకని నేను చెప్పులు వేసుకొని వచ్చాను. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు ఇడిసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవాలి. కాకపోతే చాలామంది భక్తితో ఏం చేస్తారంటే చెప్పులు వేసుకోరు. దానివల్ల కాలు డ్యామేజ్ అయిపోద్ది. మీకు దారి కనబడుతుంది అట్టుందో, చెప్పులు కూడా దిగిపోతాయి. కొద్దిగా అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళు వస్తారు. ఇటువైపు ఎవరు రారు. ఈ దరిదాపులు వాళ్ళే వస్తారు, మన సైడ్ వాళ్ళు ఎవరు రారు. చూసారా దారి అలా ఉందో, రాళ్ళు రప్పలు. అదిగోండి. ఇక్కడ ఇంకో లోయ వచ్చింది. అది లోయ. మనకి వెళ్ళినంత దూరం లోయలు వస్తానే ఉంటాయి. అలవాటు చేసుకొని వెళ్ళిపోవాలి. చూసారా ఎంత డౌన్ ఉంది ఇక్కడ. అది లోయ. ఇక్కడ జారిందంటే నువ్వు కిందే, జాగ్రత్త రావాలి. దిగటం కూడా జాగ్రత్తగా దిగాలి. షూస్ ఉన్నాయి, చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నారు. అట్లాంటి షూస్ ఉంటే కొద్దిగా ఈజీ. వీలైనంత వరకు పెద్ద ఫుటేజ్ తీస్తాను. ఆ ఫుటేజ్ మొత్తాన్ని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా పెద్ద ఫుటేజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కానీ ఇంకెక్కువ అడ్వెంచర్ ఉండిద్ది. చెట్లు తగలబెట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చెట్లు ఉన్నప్పుడు దిగడానికి ఇబ్బంది అయింది. అందుకని మొత్తం తగలబెట్టినట్టున్నారు. కనబడుతుందా? తర్వాత అయ్యే తగలబడ్డాయో. మళ్ళీ ఇంకో లోయ వచ్చింది, కనబడుతుందా? ఇక్కడ ఇంకో లోయ. దిగేటప్పుడు జాగ్రత్త దిగితే ఏముండదు. నా చెప్పులు బాగా అరిగిపోయి ఉండటం వలన బాగా జారిపోతుంది. ఇదిగోండి పొద్దున రాళ్ళు డౌన్. ఇదిగోండి, అంతకుముందు మనం ఎట్లా ఎక్కామంటే, ఇదిగోండి అది మనకి కోటప్పకొండ. అక్కడి నుంచి అక్కడ పైన ఒక నాగమయ స్వామి పుట్ట ఉంది కదా, ఇక్కడ ఇది నాగమయ స్వామి పుట్ట. అక్కడి నుంచి ఇది దారి ఇట్లా వచ్చి దాని వెనకాల దారి ఉంది. అటువైపు నుంచి వచ్చి ఆ పైన గుడికి వెళ్ళాం.
శివబాబు వగ్గి చీరాల. అది కూడా అదే, ఫేస్బుక్ కూడా అదే.